న్యూఢిల్లీ రైల్వే స్టేషన్లో రైలెక్కుతున్న క్రమంలో ప్రయాణికుల తోపులాట. ఏమైద్దయ్యా? ఆ! ఇంత తోసుకుంటా, ఇంత తన్నుకుంటా, ఇంత కష్టపడి కుంభమేళాకి వెళ్ళకపోతే ఏమవుతది? ఆయన గురువుగారు చెప్తారు, చాగంటి కోటేశ్వరరావు గారో, గరికపాటి గారో చెప్తారు. నాకు ఆ డైలాగ్ గుర్తులేదు వాళ్ళిద్దరిలో పేరెవరో. వాళ్ళంటారు, "పలానా రోజెళ్తేనే స్నానం చేస్తేనే పుణ్యం వచ్చేస్తది. పాపాలు మొత్తం పోతాయంటే" అంత పాపాలు చేశాడనమాట వీడంటారు చూసారా? నువ్వు అంత పాపాలు చేశావా ఎళ్లి కడుక్కోవటానికి ఇప్పుడు నువ్వు? ఇంత కష్టపడి వెళ్ళకపోతే ఏమైతది? మరో 15 మంది చనిపోయారంట ఇక్కడ నిన్న ఢిల్లీ రైల్వే స్టేషన్‌లో. అఫీషియల్‌గా 15 చెప్తున్నారు. అనఫీషియల్‌గా ఇంకా చాలా ఉంటాయి లెక్కలివి. ప్రధాని మోడీ సంతాపం. ఏం ఉపయోగం సంతాపం తెలిపి? ఏదన్నా సంఘటన జరిగిన వెంటనే మరి నిజంగా వాళ్ళు చెప్తారో లేపోతే మీడియా వాళ్ళు ఏసేస్తారో తెలీదు గానీ, ప్రధాని సంతాపం, రాష్ట్రపతి సంతాపం, ముఖ్యమంత్రి సంతాపం, ఎమ్మెల్యే సంతాపం, ఎంపీ సంతాపం, ఆడు సంతాపం, ఈడు సంతాపం అని. ఏం ఉపయోగం సంతాపం? చేతులు కాలిపోయిన తర్వాత ఆకులు పట్టుకొని ఎవడికి ఉపయోగం? ముందు ఏర్పాట్లు చేయాలి మీరు. ఏంటంటే అవును మేము 40,00,00,000 మంది వస్తారనుకున్నాం. 60,00,00,000 మంది, 70,00,00,000 మంది వచ్చారు. ఆపాలి కదా మీరు రాకుండా. పోనీ వాళ్ళొస్తే వాళ్ళకి ఎలా ఏంటి అంటే 2 ట్రైన్‌లేసి 10 ట్రైన్‌లేయొచ్చు కదా! 4 వందే భారత్‌లు ఆపండి 2 రోజులు ఏమి నష్టం లేదు. వందే భారత్‌ల మీద ఉన్న ఇంట్రెస్ట్ ఇలాంటి వాటికి పెడితే పోద్ది కదా! ప్రభుత్వాలు ఇలాంటి విషయాలు ఇన్‌కమ్ చూడకూడదు. ప్రజల శ్రేయస్సు చూడాలి మీరు. కుంభమేళాకు వెళ్లే ప్రయాణికులు పోటెత్తడంతో శనివారం రాత్రి న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ తొక్కిసలాట జరిగి 15 మంది మరణించారు. పలువురు గాయపడ్డారు. మృతుల్లో 10 మంది మహిళలు, ముగ్గురు చిన్నారులు. 14, 15 ప్లాట్ఫామ్లపై ఈ దుర్ఘటన జరిగింది. ఘటనపై ప్రధాని మోడీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇట్లుంటుంది మరి. ఏం ఉపయోగం ఇప్పుడు? దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు కరెక్టే. కానీ ఏంటి ఉపయోగం? జరిగిపోయిన నష్టాన్ని తిరిగి తేగలుగుతారా? చూడండి, అపస్మారక స్థితిలోకి వెళ్ళిన ఒక మహిళను రైలు నుంచి తరలిస్తున్న ఒక సిబ్బంది అంట. అయితే మృతులపై రైల్వే శాఖ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. ఘటనపై మాత్రం అత్యున్నత స్థాయి విచారణ ఆదేశించింది. తొక్కిసలాట్లో మరణాలు చోటు చేసుకున్నట్టు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా కన్ఫర్మ్ చేశారంట. తొక్కిసలాట్ నేపథ్యంలో రద్దీ నివారించేందుకు 4 స్పెషల్ ట్రైన్లు ఏర్పాటు చేశామని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. అనూహ్య రద్దీ కారణంగా తొక్కిసలాట జరిగింది. 14వ నెంబర్ ప్లాట్ఫామ్పై ప్రయాగరాజ్ ఎక్స్ప్రెస్ నిలిచి ఉండటంతో మహాకుంభమేళకు భక్తులు అక్కడికి చేరుకున్నారు. స్వతంత్ర సేనాని ఎక్స్ప్రెస్, భువనేశ్వర్ రాజధాని ఎక్స్ప్రెస్ రైళ్లు ఆలస్యం కావడంతో వాటి కోసం వచ్చిన ప్రయాణికులు అదే సమయంలో 12, 13, 14 నెంబర్ ప్లాట్ఫామ్పై ఉన్నారు. దీంతో ఒక్కసారిగా అక్కడ రద్దీ పెరిగిపోయి తొక్కిసలాట జరిగిందంట. ఏం ఉపయోగం లేదు కదా ఇప్పుడు. ఇన్ని మాట్లాడుకున్నా ఏమైనా చనిపోయిన వాళ్ళని అయితే తిరిగి తీసుకురాలేం కదా.